దుబాయ్ ప్రయాణం అయితే మొదలు పెట్టేసాం. కార్ ఎక్కి అలా ఒంగోలు వెళ్ళి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కేసి సికింద్రాబాద్ అయితే దిగేసాం. అక్కడ నుంచి క్యాబ్ ఒకటి పట్టుకొని చిన్నగా నేను బుక్ చేసుకున్న హోటల్కి అయితే క్యాబ్లో వెళ్ళిపోయా. అది మన తెలంగాణ సెక్రటేరియట్. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. దగ్గరడిపోతుంది. నైట్ హోటల్లో ఫ్రెష్ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయి నేను వాడు నా ఫ్రెండ్ ఇద్దరం పోతున్నాం. ఇమిగ్రేషన్ ఇది హైదరాబాద్ ఇమిగ్రేషన్లో సిల్లీ క్వశ్చన్స్ అన్ని అడిగారు నన్ను అయితే. లైక్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే దుబాయ్ అన్న. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ విజిట్ అంటే గల్ఫ్ ఎక్స్పోకి వెళ్తారా అంటే ఏదో ఒక స్పైసెస్ దొరికే ఫేమస్ సిటీ ఏదని అడిగాడు. నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం నేను వెళ్తాను అని చెప్పాను. ఇంకా స్టాంప్ వేసి పాస్పోర్ట్ ఇచ్చేసాడు. ఇంకా సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని డ్యూటీ ఫ్రీ ఏరియాకి అయితే వచ్చేసాం. డ్యూటీ ఫ్రీలో తిరిగేసి ఇంకా ఆకలేస్తుందని గేట్ దగ్గరలో ఉన్న ఒక చిన్న స్టోర్ దగ్గరికి అయితే వెళ్ళి రెస్టారెంట్ దగ్గర 2 మసాలా దోశ 2 ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాం. ఆల్మోస్ట్ 1100 వేసాడు మాకు. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ గేట్ దగ్గర వెయిట్ చేశాక బోర్డింగ్ అయితే స్టార్ట్ చేశారు. చిన్నగా అలా నడుచుకుంటే మేము కూడా బోర్డింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఎమిరేట్స్ ప్లేన్ ఇది. ఫస్ట్ ఏమో బిజినెస్ క్లాస్, ఆ తర్వాత ఏమో ఫస్ట్ ప్రీమియం ఎకానమీ అనుకుంటా. ఆ తర్వాత మా సీట్స్ అయితే వచ్చేసినాయి ఎకానమీ. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు స్క్రీన్ ఇచ్చాడు, యూఎస్బి పోర్ట్ ఇచ్చాడు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఇచ్చాడు, అలాగే ఒక హెడ్సెట్ అయితే ఇచ్చాడు. చిన్న ప్లేన్ అయితే టేకాఫ్ అయిపోయింది. ప్లేన్ టేకాఫ్ అయిన వెంటనే మంచి న్యాప్ ఒకటి వేసి మధ్యలో ఎయిర్ హోస్టెస్ వచ్చి లేపి మరి లంచ్ కావాలని మనం జీవితం తీసుకొని నాన్ వెజ్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఒక స్వీట్, ఒక మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్, మిక్స్డ్ వెజ్ సలాడ్, ఒక ఇదేంటి క్యాజూ నట్ ప్యాకెట్ ఒకటి ఇచ్చాడు, ఒక బన్ ఇచ్చారు, ఒక పికెల్, ఒక చీజ్ ఇచ్చాడు. లైక్ ఫుడ్ అయితే రైస్ ప్లస్ మటన్ కర్రీ ఇచ్చాడు. మటన్ కర్రీ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది, నెక్స్ట్ లెవెల్ పోవచ్చు. మళ్ళీ ఒక స్లిప్ వేసాను. కళ్ళు తెరిచేసరికి దుబాయ్ వచ్చేసాను. ఓపెన్ చేసి చూస్తే పెద్ద బిల్డింగ్లన్నీ చిన్నగా యాజ్ యూజువల్గా కనిపించేస్తాను. అలా ఎడారి దేశంలో అయితే ల్యాండ్ అయిపోయాను. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ దుబాయ్ ఎయిర్పోర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు టైం సరిపోలేదు మొత్తం తిరగటానికి, రికార్డ్ చేయడానికి. ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది. నా వీసా అడగలేదు, నాకు కనీసం నా ఫేస్ కూడా చూడలేదు. ఇది ఫస్ట్ నేను బుక్ చేసుకున్న హోటల్ వల్లా సూట్స్ అని దుబాయ్లో ఉంది. బట్ మేము అక్కడికి వెళ్ళేసరికి వాడు మీ బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది, రూమ్స్ ఖాళీ లేవు. ఎవరో తెలిసిన వాళ్ళ రిఫరెన్స్తో ఒక హోటల్ అయితే బుక్ చేసాం. మా సిచ్యువేషన్ చెప్తే హోటల్ మమ్మల్ని బుక్ చేసుకోవడానికి వాడి సొంత కార్ అయితే పంపించేది. ఆడి కార్ ఇది. మోడల్ అయితే నాకు తెలిసి A8 అనుకుంటాను. సో ఇంకా వాడి కార్లోనే హోటల్ దాకా అయితే వెళ్ళిపోయాం. మాటల్లో తెలిసింది ఏంటంటే ఈ డ్రైవర్ హైదరాబాద్ అంటే మన తెలుగు దుబాయ్ గురించి ఆ కొద్దిసేపు రైట్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా మా లగేజ్ హోటల్లో పంపించిన ఆడి కార్కి దుబాయ్ అందాలను అలా రికార్డ్ చేసుకుంటే న్యూ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అంటే మనం ఎప్పుడు ఇండియా దాటలేదు కాబట్టి అలా ఉందో, లేకపోతే దుబాయ్ అలా ఉందో తెలియదు, కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే మర్చిపోలేదు. చిన్నగా ట్రాఫిక్లో పడతా వచ్చి మొదటి వచ్చేసింది. గుజ్జుమోన్ అనే ఏరియాలో ఇంకా హోటల్లో చెక్ ఇన్ అయిన వెంటనే కాసేపు రెస్ట్ తీసుకొని దుబాయ్ మాల్కి అయితే వెళ్ళాను.
దుబాయ్ మాల్లో తెలిసిన ఫ్రెండ్ ఒక అతను చూస్తాను అక్కడే ఉంటాయంటే వెళ్ళాం నడిచి మెట్రో నుంచి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ నడిచి కాళ్ళు అయితే వెళ్ళే దారి మధ్యలో దుబాయ్ మాల్లోనే ఇదంతా అక్వేరియం మొత్తం బయట నుంచి తీసాను. నెక్స్ట్ వీడియోలో ఫుల్ టూర్ లోపలికైతే టికెట్ తీసుకొని వెళ్ళిపోయి అక్వేరియం మొత్తం చుట్టేసి వచ్చాను, అది చూడొచ్చు. నెక్స్ట్ ఆ 5th ఫ్లోర్లోనే ఉన్న యాపిల్ స్టోర్లోకి అయితే వెళ్ళాం. రేట్స్ అయితే చూసాం కానీ పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు నాకైతే ఇండియాకి దుబాయ్కి. ఇంకా కాసేపు వెళ్ళి ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటిని గిలికేసి బయటకు వచ్చేసాను. ఇంకా అలా దుబాయ్ మాల్ కాసేపు తిరిగేసి వెళ్ళిపోయి అయితే హోటల్ ఇంకా ఆ రోజుకి అని చెప్పేసాను. ఇంకా